జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. రైట్ రైట్. నేహా సింగ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అన్న నమస్కారం. యా, నేహా గారు, మీరు ఈ వ్యవహారంలో ఏ రకంగా చూస్తున్నారు? ఈ పెద్దంతల్లి వ్యవహారం, గుడి వ్యవహారం కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో నూతన సర్కార్ ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయనేది విపక్షాలు అలాగే మీలాంటి హిందూ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. లేదు, మేము మత సామరస్యాన్ని కాపాడుతున్నాము, శాంతి భద్రతను మొత్తం కూడా అదుపులో ఉంచుతున్నాము, సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ వ్యవహారంలో? మేము పెద్దమ్మ తల్లి గుడి విషయంలో జరుగుతున్న అన్యాయం మీద వీడియో తీసి కార్యకర్తలు అందరం కలిసి పోరాడినాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కడ గుడి లేదు అని మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళకు తెలియని విషయం ఏంటిదంటే వాళ్ళ తాతల నేటి నుంచి గుడి ఉంది, పెద్దమ్మ గుడి. ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి ల్యాండ్ కోసమో దేనికోసమో ఈ గుడిని తీయడం జరిగింది. ఈ పోరాటంలో మీరు పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేసినప్పుడు ఎదురైన సవాళ్ళు ఏంటి? పోలీసు వాళ్ళు కొట్టినారు, పిడికి గుద్దులు గుద్దినారు. దేవుడిని దుర్భాషలు ఆడుకుంటా మొద్దల దేవుడు అనుకుంటా ఏసీపీ రవీందర్ మా దేవుళ్ళని గలీజ్ గా తిట్టడం, మమ్మల్ని పిడికి గుద్దులు గుద్దడం ఇట్లాంటివి చేసినారు. అదే ఈ మాట ఇప్పుడు మా దేవుడిని ఇట్లా తిట్టినాడు కదా, ఇప్పుడు ఆ తిట్టు మేము వేరే ఉంటే ఈ పాటికి బండలతో కొట్టి ఆ పోలీస్ ఆయనని సస్పెండ్ చేసి ఉంటుండే వేరే మతం వల్ల. అయితే ఇప్పుడు మా హిందువులు అంటే చులకనా? మా హిందువులు అంతా శాంతియుతంగా చేస్తున్నారని హిందువులని రెచ్చగొడుతున్నారా? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే పంచాయతీ, ఇదే గుడులు ధ్వంసం అవ్వడం, గుడిలలో మాంసం లేయడం, హిందువుల మీద కేసులు పెట్టడం, మా హక్కుల గురించి మనం మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం. అంటే అయితే నిన్న ప్రత్యక్షంగా నేను చూస్తున్నాండి, ప్రత్యక్షంగా కంటిన్యూ జీవన్ గారు. ప్రత్యక్షంగా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర గారు సమానమైన హక్కు ఉంది, అందరికి సమానమైన హక్కు ఉందని చెప్పిర్రు. ఎక్కడుంది సమానమైన హక్కు? హిందువులకైతే ఒక లెక్క, వీళ్ళకైతే ఒక లెక్క. చర్చన ధ్వంసమైందా? జీవన్ గారు కంటిన్యూ. ట్యాక్సులు హిందూ గుడిల మీద ప్రత్యక్షంగా బోనాలు జరుగుతుంటే మేము చర్చిల మసీదుల మీద ఎట్లాంటి ట్యాక్స్ ఉండదు, చర్చిల మసీదుల మీద ఎట్లాంటి దాడులు జరగవు. రైట్, ఓకే ఓకే నేహా గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేహా గారు, జీవన్ గారు కంటిన్యూ. నిన్న ప్రత్యక్షంగా మేము చూసింది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ లో మెమరాండం, కలెక్టర్ గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున మెమరాండం ఇవ్వడానికి వెళ్ళినాం. అక్కడ కలెక్టర్ గారు లేరు, డిప్యూటీ కలెక్టర్ గారు లేరు. అక్కడ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఆ మెమరాండం తీసుకున్న తర్వాత ఇక్కడ బోనాలు జరుగుతా ఉన్నాయి. బోనాలు జరుగుతుంటే బోనాలను పంపించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు దాదాపు 200-250 మంది పోలీసులు బోనాలను అడ్డుకున్నారు. బోనాలను అడ్డుకొని బోనాలను పడేసి కూడా బోనాలను పడేయడం జరిగింది. అట్లాగే నేహా గారు ఒక్క నిమిషం మాట్లాడతాం. నేహా గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. అయితే అక్కడ ఏసీపీ గారు ఆ తోపులాటలో బోనం పడేయడం జరిగింది. దాని తర్వాత మందిరానికి వెళ్ళి బోనం సమర్పించుకొని 2 నిమిషాలు అక్కడ మేమందరం కూడా కూర్చొని 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకుందామని కూర్చుంటే ఇమీడియట్ గా ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ రాఘవేందర్ గారు, అట్లాగే ఎస్ఐ రవీందర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు క్లిప్పింగ్స్ అన్ని కూడా పంపడం జరిగింది. దీని ఇష్యూ మీద ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర గారు ఏమన్నారంటే నాతోటి నన్ను పక్కకి తీసుకెళ్లి నన్ను భౌతికంగా దాడి చేసి నా ముడ్డల దేవుడు రా మీ దేవుడు, లైవ్ లో ఉన్నాం, దయచేసి అలాంటి పదాలు ఇక్కడ ఉపయోగించకూడదు దయచేసి అన్న విషయం చెప్తున్నామండి. పరుష పదజాలం అని చెప్పండి. అసభ్య పదజాలంతో అనడం జరిగింది. అన్న తర్వాత మమ్మల్ని భౌతికంగా దాడి చేయడం జరిగింది. దాని విషయం పైన డీసీపీ గారికి, సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. 2 రోజుల కనుక యాక్షన్ తీసుకోకపోతే మేము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వబోతున్నాం. కాబట్టి ఇమీడియట్ గా సిపి గారు, డీసీపీ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఎడల మేమందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాం బజరంగ్ దళ్ తరఫున.
రైట్ రైట్ రవికుమార్ గారు చెప్తున్నారు, ఈ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులంతా చెప్తున్నారు